హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన ఛానల్లో వన్స్ అపాన్ ఏ టైమ్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ గురించి చూద్దాం. ఈ సిరీస్ వచ్చేసరికి మనకి డిస్నీ అండ్ ఫ్యాంటసీ వరల్డ్కి సంబంధించి ఉంటుంది. స్టార్టింగ్ సీన్లో హెన్రీ గుర్రం మీద ఒక ప్లేస్కి వస్తాడు. అక్కడ స్నో వైట్ని ఒక బాక్స్లో పెట్టి ఉంచుతారు. తన చుట్టూ ఉన్న మఫెన్స్ తను చూసి చాలా బాధపడుతూ ఉంటారు. అయితే హెన్రీ అక్కడికి రాగానే మన స్నో వైట్ బతుకుతుంది. తరువాత సీన్లో వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. అయితే అక్కడికి ఒక విచ్ వస్తుంది. తను అక్కడికి వచ్చి గొడవ చేస్తూ ఉంటుంది. మీ సంతోషం ఇక్కడితో అయిపోయింది, ఇక నుంచి సంతోషాలన్నీ నావే, మీ దగ్గర నుంచి అంతా తీసేసుకుంటా అని చెప్తుంది. స్టోరీ బుక్ చదువుతున్నది హెన్రీ అనే ఒక 10 సంవత్సరాల బాబు. మనకి నెక్స్ట్ సీన్లో ఎమ్మా అని ఒక ఆవిడని చూపిస్తారు. తను హోటల్లో ఒక అతనితో గొడవపడి ఇంటికి వెళ్తుంది. అయితే ఆ రోజు తన బర్త్డే. తను విష్ కోరుకుంటూ ఈరోజు నాతో ఎవరైనా ఉంటే బాగుండని అనుకుంటుంది. అక్కడికి హెన్రీ వస్తాడు. ఎమ్మా ఎవరు నువ్వు అని అడుగుతుంది. నేను నీ కొడుకుని, 10 సంవత్సరాల కిందటే నువ్వు నన్ను అడాప్షన్కి ఇచ్చేసావు అని అంటాడు. అయితే ఎమ్మా షాక్ అవుతుంది. నెక్స్ట్ సీన్ మనకి స్టోరీ బుక్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి హెన్రీ అండ్ స్నో వైట్ కనిపిస్తారు. స్నో వైట్ ప్రెగ్నెంట్గా ఉంటుంది. వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు, ఆ విచ్ వాళ్ళ బేబీని ఏమైనా చేస్తుందేమోనని. అయితే హెన్రీతో స్నో వైట్ నేను ఒక అతన్ని కలవాలి అని చెప్తుంది. అయితే హెన్రీ వద్దు, కలవడం మంచిది కాదని చెప్తాడు. కానీ స్నో వైట్ పట్టుబడుతుంది. హెన్రీ సరే అంటాడు. నెక్స్ట్ సీన్ మనకి ప్రజెంట్లోకి వస్తుంది. హెన్రీని తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. వాళ్ళు కారులో వెళ్తూ ఉంటారు హెన్రీ వాళ్ళ ఇంటికి. సీన్ మళ్ళీ స్టోరీ బుక్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్నో వైట్ అండ్ హెన్రీ ఒక అతను కలవడానికి జైలుకు వస్తారు. తన దగ్గరకు వచ్చి విచ్ మా పాపని ఏం చేయబోతుందని అడుగుతారు. అయితే తను 28 సంవత్సరాల తర్వాత మీ పిల్ల వచ్చి మిమ్మల్ని కాపాడుతుందని చెప్తాడు. అయితే తను మీ పాప పేరు ఏంటి అని అడుగుతాడు. దానికి స్నో వైట్ మా పాప పేరు ఎమ్మా అని చెప్తుంది. సీన్ ప్రజెంట్లో ఓపెన్ అవుతుంది. అయితే ఎమ్మా హెన్రీని మీ ఇల్లు ఎక్కడా అని అడుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ స్టోరీ బుక్లోకి వెళ్తుంది. ఇక్కడ హెన్రీ, స్నో వైట్ ఇంకా కొంతమంది పాపని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే అక్కడికి ఒక బటర్ఫ్లై ఏంజల్ వస్తుంది. తను ఒక సలహా ఇస్తుంది. అదేంటంటే పినాకియో తయారు చేసిన ఇంట్లో బేబీని ఉంచితే తను సేఫ్గా ఉంటుంది అని. నెక్స్ట్ సీన్ మళ్ళీ ప్రజెంట్లో ఓపెన్ అవుతుంది. హెన్రీని తీసుకుని ఎమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయితే వాళ్ళ మమ్మీ ఎమ్మని మీరెవరని అడుగుతుంది. అయితే దానికి ఎమ్మ నేను హెన్రీ వాళ్ళ భర్త మదర్ని అని చెప్తుంది. తరువాత వాళ్ళిద్దరు కొంతసేపు మాట్లాడుకుని తర్వాత ఎమ్మ అక్కడ నుంచి బయలుదేరుతుంది. తన కారులో వెళ్తుండగా ఒక ఉల్ఫ్ అడ్డొచ్చి తన కార్ యాక్సిడెంట్ అవుతుంది. సీన్ మళ్ళీ స్టోరీ బుక్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొంతమంది సైనికులు శాపం వస్తుంది అని గట్టిగా అరుస్తూ అక్కడున్న ఒక పెద్ద గంటను కొడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. ఎమ్మ కళ్ళు తెరిచి చూసేసరికి తను ఒక జైల్లో ఉంటుంది. అక్కడికి హెన్రీ వాళ్ళ పేరెంట్స్ వస్తారు. హెన్రీ తను నిన్న నైట్ నుంచి కనిపించడం లేదని చెప్తారు. అయితే హెన్రీ ఒక క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారు. అది ఎవరిదో కాదు, వాళ్ళ స్కూల్లో టీచర్దే. అయితే హెన్రీ వాళ్ళ పేరెంట్స్ అండ్ ఎమ్మ కలిసి ఆ టీచర్ దగ్గరకు వెళ్తారు. వెళ్ళి ఆ టీచర్ని అడుగుతారు హెన్రీ ఎక్కడా అని. అయితే వాళ్ళ టీచర్ నేను తనకి స్టోరీ బుక్స్ మాత్రమే ఇచ్చాను, తను ఎక్కడున్నాడో నాకు తెలియదు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ మళ్ళీ స్టోరీ బుక్లో ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ స్నో వైట్కి పెయిన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే అక్కడికి పినాకియో వచ్చి తను ప్రిపేర్ చేసిన హౌస్ రెడీ అయిందని చెప్తాడు. తరువాత సీన్లో విచ్ తన సైనికులతో కలిసి కోట వైపుగా వస్తూ ఉంటుంది. తరువాత సీన్లో హెన్రీ ఎమ్మాని తీసుకుని పినాకియో తయారు చేసిన ఇంటికి వెళతాడు. అక్కడికి వెళ్ళి ఎమ్మాని దానిలో పెట్టి తలుపు మూసేస్తాడు. తర్వాత సైనికులు వస్తారు. అక్కడ ఫైట్ చేసుకుంటారు. హెన్రీ కింద పడిపోయి చూస్తూ ఉంటాడు. తరువాత సీన్ ప్రజెంట్లోకి వస్తుంది. ఎమ్మా అండ్ హెన్రీ మాట్లాడుకుంటూ ఉంటారు. తరువాత సీన్ మళ్ళీ స్టోరీ బుక్లోకి వెళుతుంది. అక్కడ విచ్ అక్కడికి వచ్చి ఇదే నేను చూడాలనుకున్నా అని చెప్తుంది. తరువాత అక్కడ స్నో వైట్ అండ్ హెన్రీ పడిపోయి ఉంటారు. తరువాత విచ్ ఆ ప్రదేశాన్ని అంతటిని నాశనం చేస్తుంది. తరువాత సీన్లో మనకి ఎమ్మాని చూపిస్తారు. ఎమ్మ హెన్రీని తీసుకుని మళ్ళీ ఇంటికి వస్తుంది. అయితే హెన్రీ వాళ్ళ అమ్మ తనతో గొడవ పడుతుంది. తను నా కొడుకు, నేను చిన్నప్పటి నుంచి నేనే చూశానని చెప్తుంది. తర్వాత ఎమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక హోటల్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి హోటల్లో అకామిడేషన్ తీసుకుంటుంది. అక్కడికి ఒక అతను వస్తాడు. నీ పేరు ఏంటి అని ఎమ్మాని అడుగుతాడు. దానికి ఎమ్మ నా పేరు ఎమ్మ అని చెప్తుంది. నీ పేరు ఎమ్మానా అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. మనకి నెక్స్ట్ సీన్లో హెన్రీని చూపిస్తారు. తను నవ్వుతూ ఉంటాడు. ఇక్కడతో ఎపిసోడ్ 1 కంప్లీట్ అయిపోతుంది. మన నెక్స్ట్ వీడియోలో ఎపిసోడ్ 2 చూద్దాం. చూస్తూనే ఉండండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.